ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది చిన్న దేశము. రెండోది అది దాన్ని ఒక విధంగా చెప్పాలంటే అదుపు చేస్తున్నది చైనా, అదుపు చేస్తున్నది రష్యా, అదుపు చేస్తున్నది. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి పనిలో ఉన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల విషయంలో కూడా నేను అదే నిన్న చర్చలో కూడా నేను చెప్పాను. చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న దేశాలు మాల్దీవులే కదా, లేదా ఇంకొక దేశమే కదా అని చెప్పేసి మనం కనుక దురహంకారానికి పోయి పెద్దన్న పాత్ర వహిస్తే కొన్ని సందర్భాల్లో అవి కూడా మనకి ప్రమాదకారులుగా మారేటువంటి అవకాశం ఉంటది. అందుకని చిన్నదా పెద్దదా అని కాదు, ఒక ఫెయిర్నెస్ అనేటువంటిది ఉండాలి. అందుకని ఈ చుట్టుపక్కల దేశాలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా కానీ వీటన్నిటి పట్ల మనం చాలా అప్రమత్తంగా వ్యవహరించాలనేటువంటిది ఈ ఉదంతంలో మన దేశం నేర్చుకున్నటువంటి పాఠం. అది మంచిదే. ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చెప్పినటువంటి ఎయిర్ బేస్ అనేటువంటిది అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది జరిగేటువంటిది కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తాను. రైట్. పాపారావు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. పాపారావు గారు, అంటే ఇది కూడా ఇలాంటి నరేటివ్ బిల్డింగ్ కూడా డీప్ స్టేటే చేసి ఉండొచ్చు కదా, దీన్ని కూడా మనం డిస్మిస్ చేయలేం కదా పాపారావు గారు? దేనికోసం చేసిందంటారు? ఈ ఈ తాలిబాన్స్ ఒక ఎయిర్ బేస్ టీటీపీ తెహరీకే తాలిబాన్ పాకిస్తానీ వాళ్ళు పాకిస్తాన్లో ఒక ఎయిర్ బేస్, బహుశా వాళ్ళు మోస్ట్ లైక్లీ ఆ